న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, బలభద్రపురాన్ని వణికిస్తున్న క్యాన్సర్, త్రిభాషా సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే, జిఎన్ డెవి, రాష్ట్రానికి వర్ష సూచన, వాయు కాలుష్యంతో గుండెపోటు, పచ్చి ఉల్లిపాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు. దేశ న్యాయ వ్యవస్థనే కుదిపివేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లుగా వచ్చిన వార్తలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్లు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా న్యాయ విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది. దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయను ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని, ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరించింది. జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని, వదంతులను వ్యాపింపచేస్తున్నారని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయ ఈ ఉదంతంపై స్పందిస్తూ తీవ్రమైన ఆవేదనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. బలభద్రపురాన్ని వణికిస్తున్న క్యాన్సర్. నేను 3 ఏళ్లుగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాను. నా భర్త రాజు నాకు సేవలు చేసేవారు. 2 ఏళ్ల క్రితం ఆయనకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. తరువాత 6 నెలల్లోనే చనిపోయారు. ఆయన చికిత్స కోసం దాదాపు 4.5 లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కలేదు. క్యాన్సర్ మహమ్మారి వల్ల మా కుటుంబం దిక్కులేనిదయ్యిందని తాతపూడి ముసలమ్మ కన్నీరు మున్నీరయ్యారు. ఇది ఆ ఒక్క అభాగ్యురాలి వ్యధ మాత్రమే కాదు. ఆ గ్రామంలో ఏ వీధిలోకి వెళ్ళినా ఇలాంటి కన్నీటి గాథలే. క్యాన్సర్ భూతం కోరల్లో చిక్కి ఛిద్రమైన కుటుంబాల వేదనే. ప్రకృతి సౌందర్యానికి నెలవైన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం బిక్కవూల్లో చుట్టూ పచ్చని పొలాల మధ్య ప్రశాంతతకు మారుపేరుగా ఉండే బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. 2 ఏళ్లుగా వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. సుమారు 14,000 జనాభా ఉండే ఈ గ్రామంలో ఏ వీధిలోకి వెళ్ళినా క్యాన్సర్ బాధితులు కనిపిస్తున్నారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. దీని చికిత్సకై లక్షలు ఖర్చు పెట్టవలసి రావడంతో అనేక మంది ఆర్థిక బాధలు పడుతున్నారు. త్రిభాషా సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే. త్రిభాషా సూత్రం 6 దశాబ్దాల క్రితం చాలా మంచిది. కానీ దేశంలో వలసలు, పట్టణీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలో బహుభాషల్లో విద్యాబోధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రాథమిక విద్య రాష్ట్రాల పరిధిలోని అంశం. విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇతర ఏ భాషలను చెప్పాలనేది వారి నిర్ణయం ప్రకారమే జరగాలని ప్రముఖ భాషా శాస్త్రవేత్త, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రొఫెసర్ గణేష్ నారాయణ్ దాస్ అలియాస్ జిఎన్ డెవి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన అనేక దేశాలు తమ విద్యార్థులకు ఏ భాషలో బోధించాలనే అంశంపై అనేక మార్పులు చేసుకుంటున్నాయి. మన దేశంలోనూ త్రిభాషా సూత్రం కాకుండా భిన్నమైన ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. విద్యార్థులు సొంత భాషతో పాటు లాటిన్, యూరోపియన్ భాషలను తప్పనిసరిగా చదవాలన్న నిబంధన విదేశాల్లో ఉండేది. వారు ఆ విధానం నుంచి బయటకు వచ్చారు. మనం కూడా త్రిభాషా విధానాన్ని అన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దకూడదు. వారే సొంతంగా ఎంచుకున్న విధానాన్ని అవలంబించేలా చూడాలి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి వర్ష సూచన.
రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తగ్గుముఖం పట్టాయి. 28 మండలాల్లో వడగాలులు వీచాయి. నంద్యాల జిల్లా చాగలమరిలో 40.9, కర్నూలు జిల్లాలో కోసిగిలో 40.6, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లాలలో 40.1 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాబోయే 2 వారాల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాయు కాలుష్యంతో గుండెపోటు. వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు మాత్రమే కాదు, గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణమవుతోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అసోచామ్ సదస్సులో సఫ్దర్జంగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సందీప్ బన్సల్ మాట్లాడుతూ, సాధారణంగా కాలుష్యం ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమన్న అవగాహన ఇప్పటికీ అందరికీ ఉంది. అయితే PM2.5 అని పిలిచే అతి సూక్ష్మకణ పదార్థం రక్త ప్రవాహంలోకి చొచ్చుకు వెళ్ళి కొవ్వును ఆక్సీకరణ చేస్తుంది. ఇది తీవ్ర గుండెపోటుకు కారణమయ్యే ఫలకాల చీలికలను ప్రేరేపిస్తుందని అన్నారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో నిర్వహించిన అధ్యయనాన్ని ఆయన ఉదహరించారు. PM2.5 స్థాయిలు పెరిగిన తరువాత వారం గుండెపోటు కేసులు ఎక్కువగా వచ్చినట్లు ఈ అధ్యయనం గుర్తించిందని తెలిపారు. 300 ఊళ్లలో భూగర్భం ఖాళీ. ఏటా వర్షాకాలంలో వానలకు భూగర్భ జలాల ఉబికి రావడం, వేసవిలో పడిపోవడం సహజ ప్రక్రియే. దీనికి తోడు బోర్లు, బావుల ద్వారా భూగర్భ జలాల వాడకం అధికమైతే అక్కడి నీటి మట్టం ఇంకా పడిపోవడం కూడా సహజమే. అయితే రాష్ట్రంలో 2617 గ్రామాలలో నీటిని తెగ తోడేస్తున్నారు. వీటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా పిండుకుంటున్నారు. అక్కడ ఏటా రీఛార్జ్ అవుతున్న నీటి కంటే వాడుతున్న జలాల పరిమాణమే ఎక్కువ. భూగర్భాన్ని ఓ జలాశయంగా మలుచుకుని వర్షాకాలంలో నీటిని ఒడిసిపెట్టి అవసరాలకు తగ్గట్లు వాడుకోవలసి ఉండగా దారుణంగా తోడేస్తున్నారు. కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరువు కాలంలో, వేసవిలో తాగునీటికి తహతలాడే పల్లెలు ఎన్నో. కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే చిత్రాలు చూస్తుంటాం. ఈ నేపథ్యంలోనే భూగర్భ జలాల రక్షణ, సమర్థ వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తుంటారు. ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు తీసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయుక్తమవుతుంది. సూది లేకుండా షుగర్ పరీక్ష. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి ప్రస్తుతం సూదిని వాడవలసి వస్తోంది. దీని సాయంతో చర్మాన్ని గుచ్చడం ద్వారా రక్తాన్ని సేకరిస్తుంటారు. అయితే మధుమేహులు ఒక రోజులో పలుమార్లు ఈ పరీక్ష చేసుకోవలసి రావచ్చు. ఇలా పదే పదే సూదులతో గుచ్చడం బాధితులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగవచ్చు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. సూది గుచ్చే అవసరం లేకుండా కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని వారు కనుగొన్నారు. ఫోటో అకౌస్టిక్ పరిజ్ఞానాన్ని ఐఐఎస్సి శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు. ఇది ఒక రకమైన కాంతి తరంగం నిర్దిష్ట దిశలోనే కంపిస్తూ ఉంటుంది. గ్లూకోజ్ అనేది చిరాల్ పదార్థం. దీన్ని తాకే పోలరైజ్డ్ కాంతిలో కంపన దిశ మారిపోతుంది. ఫలితంగా వెలువడే ధ్వని తరంగాల తీవ్రతలోనూ మార్పు వస్తుంది. గ్లూకోజ్ స్థాయిని బట్టి ధ్వని తరంగ తీవ్రత ఉంటున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టే షుగర్ స్థాయిలో వచ్చే మార్పులను కొలవాలని వారు వివరించారు. పచ్చి ఉల్లిపాయ తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు. పచ్చి ఉల్లిపాయలను నిత్యం
50 గ్రాముల మోతాదులో తింటుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ను అదుపు చేసే సమ్మేళనాలు పచ్చి ఉల్లిపాయలో ఉంటాయి. అలాగే ప్రతి 3 గంటలకు ఒకసారి 1 టీ స్పూన్ ఉల్లి రసంలో 2 టీ స్పూన్ల తేనె కలిపి తాగుతుంటే ఎలాంటి దగ్గు నుంచైనా సరే ఉపశమనం లభిస్తుంది. గొంతులో గరగర మంట తగ్గుతాయి. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించుకుంటే కురులకు కూడా చాలా ఆరోగ్యం చేకూరుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఐపీఎల్కు విశాఖ మైదానం ముస్తాబు. విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ఈ స్టేడియం నెలాఖరులో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధమవుతోంది. కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ రచ్చ. కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు విధానసభలో హనీ ట్రాప్ వ్యవహారం రచ్చగా మారింది. ఉదయం బడ్జెట్పై సమాధానమిచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధం కాగా కొందరు మంత్రులు హనీ ట్రాప్లో చిక్కారనే వదంతులపై విపక్ష సభ్యులు గొంతెత్తారు. ఈ వ్యవహారంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాకే బడ్జెట్ బిల్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 205 లక్ష్యం 16 ఓవర్లకే ఉఫ్. అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ మరోసారి తన మార్క్ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్తో తొలి టీ20లో కేవలం 91 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు మూడో టీ20లో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని 16 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మెరిసిన లక్ష్య, స్వరాజ్, శిరీష. లక్ష్య అథ్లెట్లు అంబటి స్వరాజ్, జి శిరీష సత్తా చాటారు. ఢిల్లీలో జరుగుతున్న ఖేలో ఇండియా పారా క్రీడల్లో స్వరాజ్, శిరీషలు రజత పతకాలు అందుకున్నారు. నేటి నుంచే ఐపీఎల్ 18వ సీజన్. తొలి మ్యాచ్లో బెంగళూరుతో కోల్కతా ఢీ. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.